అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా గుడివాడ బార్ అసోసియేషన్ సభ్యులు మహమ్మద్ రఫీ, వెంకటరమణ, సిహెచ్ కుటుంబరావు, అజీం తదితర బార్ అసోసియేషన్ సభ్యుల సహచర న్యాయవాది అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన మడిచెల్ల వెంకట శివప్రసాద్, దుక్కిపాటి రాధాకృష్ణకు సన్మానం నిర్వహించడం జరిగింది. పాకిస్తాన్ లో బార్డర్ లో ఉన్నటువంటి లడక్ ప్రాంతానికి భూమి నుంచి 8,000 అడుగుల ఎత్తులో ఉన్న ప్రదేశానికి వెళ్లి భారతదేశ జెండాను ప్రదర్శించి గుడివాడ బార్ అసోసియేషన్ ప్రతిష్టతను పెంచినందుకు ఆయన ధైర్య సాహసాలకు బార్ అసోసియేషన్ తరపున వెంకట శివప్రసాద్ కు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్మానం నిర్వహించిన బార్ అసోసియేషన్ సభ్యులకి ధన్యవాదాలు తెలిపారు. విచ్చేసిన న్యాయవాది మిత్రులందరికీ ధన్యవాదాలు. నా ఖ్యాతిని గుర్తించి సన్మానించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఢిల్లీ నుంచి బయలుదేరి లే లడాక్ వరకు బైక్ మీద సాహసయాత్ర చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మన బార్ అసోసియేషన్ యొక్క ఖ్యాతిని నలుదిక్కులా పెంపొందించి వ్యాపించి చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆక్సిజన్ తక్కువ ఉన్న ఏరియాలో మొత్తం 10 రోజులు ప్రయాణం చేసి తిరిగి రావడం జరిగింది. ఇలాంటి సాహసాలు ఇంకా మరిన్ని చేయాలనే సంకల్పంతో ఎవరెస్ట్ దాకా వెళ్ళాలనే ఆకాంక్షతో సిద్ధంగా ఉన్నాము. మన గుడివాడ బార్ అసోసియేషన్ తరఫున దానికి సన్మానించినందుకు అందరికీ ధన్యవాదాలు. నాకు న్యాయవాది వృత్తి, పాత్రికేయము 2 కళ్ళు లాంటివి. కాకపోతే నాకు న్యాయవాది వృత్తి కన్నా పాత్రికేయ రంగం అంటేనే చాలా అభిమానం. దానికి కారణం ఏమిటంటే, నేను 20 సంవత్సరాల వయసులోనే ఈనాడు ఎడిటోరియల్ డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ జస్టిస్ ఎన్వి రమణ, వేమూరు రాధాకృష్ణ గారు మరియు సజ్జల శివరామకృష్ణారెడ్డి గారి దగ్గర శిష్యరకం చేశారు. 12 సంవత్సరాలు ఈనాడు డెస్క్, ఎడిటోరియల్ డెస్క్ లో. అలాగే తర్వాత ఏబికే ప్రసాద్ గారి టీంలో వార్తా పేపర్లో 6 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. దాని మూలంగా నాకు పాత్రికేయ రంగం అంటే చాలా అభిమానం అన్నమాట. అందుకని నేను ఎంతో నాకున్నటువంటి ఆర్థిక వనరులతో ఎంతో ప్రయాసం వచ్చి డిఆర్కే టైమ్స్ ని స్థాపించడం జరిగింది 3 సంవత్సరాల తర్వాత. డిఆర్కే టైమ్స్ తో డిఆర్కే టైమ్స్ డైలీ న్యూస్ పేపరు, అలాగే న్యూస్ ఛానల్, మామూలుగా ప్రజల్లో ప్రతిభావంతం చేసే వ్యాసాలు